Hi viewers, we have another successful resource, Annavaram with us. Let's see how his journey transformed in Coding Tutor. Hi Annavaram. హాయ్ దత్తు. సో అన్నవరం నీ బీటెక్ అయిపోయిన తర్వాత నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నా బీటెక్ 2022లో అయిపోయింది. దాని తర్వాత 1 మంత్ ఇంటి దగ్గరనే స్పెండ్ చేశాం. ఇంకా జాబ్ చేయాలంటే మాకు స్కిల్స్ లేవు. యాక్చువల్లీ నేను ఒక నార్మల్ కాలేజ్లో చదివాను. అక్కడ జస్ట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి నైట్ అవుట్స్ చేసి ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను ఏదోలాగా డిగ్రీ కోసం. ఎస్. ఓకే. దాని తర్వాత ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, జాబ్లోకి వెళ్ళాలంటే స్కిల్స్ ఉండాలని ఒక ఇన్స్టిట్యూట్లో జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకున్నాను. అది డ్యూరేషన్ వచ్చేసి 9 months. సో అప్పుడు నేను అది మధ్యలో వదిలేసి 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ అబ్రాడ్. ఓ, అంటే నువ్వు జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాక మళ్ళీ మిడిల్లో నీకు అబ్రాడ్ వెళ్దామన్న ఆలోచన వచ్చింది. ఫీలింగ్ ఎగ్జామ్ రాస్తూ దానికి ప్రిపేర్ అవుతూ టీచింగ్ చేశాను ఒక 3 months. నువ్వు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ టీచింగ్ కూడా చేసావు? టీచింగ్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ అది రాసేస్తున్న తర్వాత మా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, వస్తే ఇబ్బంది పడాల్సిందే అన్నారు. ఇంకా నాకు వచ్చిన స్కిల్ అక్కడ నేను నేర్చుకున్న స్కిల్తో జాబ్ ట్రై చేద్దామని లింక్డ్ఇన్, నౌకరీ మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేశారు. దాని ద్వారా అప్లై చేస్తూ ఉన్నాం. ఏదొస్తే అది అప్లై చేస్తూనే ఉన్నాం. బట్ ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. అంటే నాకు మా సొంత బాబాయి టీడీపీకి ఒక మెయిన్ లీడర్ అండ్ స్టేట్ లీడర్. అప్పుడు నాకు ఒక ఛాన్స్ వచ్చింది ఏంటంటే అక్కడ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా డిగ్రీ చేసి ఉంటే ఒక స్ట్రాటజీ ప్లానర్గా ఉండొచ్చు. మళ్ళీ అబ్రాడ్ ప్లాన్ మళ్ళీ కొంచెం ఇది చేస్తూ ఏదైనా ఫార్వర్డ్ చేద్దామని మళ్ళీ అనిపించింది. నాకు ఎప్పటికీ టీచింగ్ అంటే బాగా ప్యాషన్. ట్యూషన్ స్టార్ట్ చేశా. అదే టైంలో మార్నింగ్ టైం ఇది చేసేవాడిని, ఫ్రీగా ఉండేవాళ్ళం. టీచింగ్ కూడా ఇంకా సొంత ఊర్లో ట్యూషన్ పెట్టుకుని కంటిన్యూ చేద్దామన్న థాట్ మళ్ళీ మధ్యలో అది కూడా వచ్చింది. నేను మా ఫ్యామిలీ నుంచి గ్రాడ్యుయేట్ అయినోడిని, నేను ఒక ఫ్రెండ్ అనమాట. మా బ్రదర్ ఉన్నారు, ఆయన చేస్తున్నారు కానీ బట్ మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నేనే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. మీరు హోల్ ఫ్యామిలీలో నువ్వు ఫస్ట్ ఒక గ్రాడ్యుయేట్ అయ్యి నెక్స్ట్ జాబ్. ఓకే. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా ఇంట్లో ఒక 3-4 months బయటకి మ్యారేజెస్ ఫంక్షన్స్కి వెళ్ళలేదు. బయటకి షాప్కి వెళ్ళడానికి కూడా కొంచెం ఆడ్గా ఫీల్ అయ్యేవాడిని. మా విలేజ్లో కూడా లిటరల్లీ ఒక 3-4 months నేను ఇంటి దగ్గరే, అది కూడా ఒక బెడ్రూమ్ వరకే ఉండేవాడిని. బయటికి రావాలన్నా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడిగే క్వశ్చన్కి నేను ధైర్యంగా ఆన్సర్ చెప్పలేకపోయేవాడిని. మా మావయ్య అన్నారు, నేను ఇండియాకి వచ్చిన నెక్స్ట్ మూమెంట్ నిన్ను దేనో దాంట్లో సెట్ చేయడం. అది నాకు ధైర్యం చెప్పాడు. ఎందుకంటే నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, ఆయన నీకు ఇన్స్పిరేషన్ అన్నావు. అవును. అలా నువ్వు బాధపడుతూ ఆయన చూడలేక మీకోసం వచ్చి నేను ఉన్నాను, టెన్షన్ పడకు, నేను ఎలాగో అలా సెటిల్ చేస్తానని కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఆయన ఎట్లా చూసారో తెలియదు కానీ యూట్యూబ్లో కోడింగ్ ట్యూటర్ని చూశారు. వాళ్ళ ప్రాసెస్ నచ్చింది. సరే స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని వెళ్దాము అని నాకు ముందు వచ్చే వరకు తెలియదు అసలు ఇక్కడ ఎట్లా అది అని. మనం హైదరాబాద్ వెళ్తున్నాము, చిన్న పని ఉంది అయ్యి అన్నారు. నీకు చెప్పలే అసలు ఎందుకు వెళ్తున్నాం హైదరాబాద్కి ఏందనే చెప్పలే. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇట్లా ఆఫీస్కి వచ్చి సో అప్పుడు ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడికి ఆల్రెడీ ఒక క్లయింట్ వచ్చారు. మీరు ఇక్కడికి కోడింగ్ ట్యూటర్కు జాయిన్ అయిదామని వచ్చినప్పుడు ఒక క్లయింట్, సింగపూర్ క్లయింట్. వావ్. సింగపూర్ క్లయింట్ వచ్చారు. ఆ ఎన్విరాన్మెంట్ చూసి మేము ఇంప్రెస్ అయిపోయాం. ఇంకా ఇదే రైట్ ప్లేస్ మనకి. ఇంకా అది ఓరియంటేషన్ ఉన్న తర్వాత ఇంకా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళ ప్రాసెస్ అది ఇది నచ్చేసింది. అది నచ్చి ఏం చెప్పారు మీకు ఓరియంటేషన్లో నచ్చడానికి? ఏం నచ్చింది? వీళ్ళలో ఏం నచ్చిందంటే మాకు ఎక్కువ స్కూల్ లాగా చూస్తారు. లైక్ మనకి జావా నేర్పించేసి వదిలేయడం కాకుండా స్ట్రిక్ట్గా. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక పనిని ఒక 10 to 12 hours అదే పని మీద కూర్చున్నామంటే ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు అట్లా ఎదరికి వెళ్ళే కొద్దీ మనం అలవాటు అయిపోద్ది. ఇంకా ఇప్పుడు మనం చేయలేకపోతే మన పక్కన వాడు చేస్తూ ఉంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం వాడు ఎక్కడ ఎదిగిపోతాడో మనం మళ్ళీ వెనుక ఉండిపోతాం అన్న మోటివేషన్ తోటైనా మనం చేయగలుగుతాం. తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. నచ్చింది. ఫనీ సార్ చెప్పే మాటలు, ఆయన ఉన్న కాన్ఫిడెన్స్ని చూసి మా మామయ్య నాతో ఒకటే మాట అన్నారు, నువ్వు నన్ను నమ్మి ఇక్కడ జాయిన్ అవ్వు. ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి చెప్తున్నాను, నీ కెరియర్ సెట్ అవుతుందని అప్పుడే చెప్పేశారు. ఆ రోజే చెప్పారు, నువ్వు ఎక్కడుంటే నీ కెరియర్ సెట్ చేసుకుని వస్తావు బయటకు అన్నారు. డైరెక్ట్ జాయిన్ చేసుకున్నారా మరి నేను కోడింగ్ ట్యూటర్లో? నేను అప్పుడు ఒకటే అన్నా, నాకు ఇట్లా వీళ్ళు ఫ్రీ ట్రయల్ అని చెప్పారు, మీకు ఒక 2 weeks వరకు ఫ్రీ ట్రయల్ వచ్చి చూడండి, మీ ఎన్విరాన్మెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి అన్నారు. అట్లా వద్దు, మాకు ఇది నచ్చింది, మేము జాయిన్ అయిపోతాం అన్నాం. అట్లా ఏం ఉండదు, మీ డెడికేషన్ మేము అబ్జర్వ్ చేస్తాం, మా ప్రాసెస్ మీరు చూడండి,
ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసి తట్టుకోగలను, నేను కష్టపడగలను, ఆ నేచర్ ఉంది అంటే కలిసి ముందుకు వెళ్దాం. ఈ ట్రయల్ పీరియడ్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు, మీరు వాళ్ళు ఓరియంటేషన్లో ఏవేవైతే చెప్పారో ప్రతి ఒక్కటి చూడవచ్చు. చూడు, మరి ట్రయల్ పీరియడ్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళను మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చా, వాళ్ళని కలవరిస్తారా? అంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ, అంతా మీన్ ఇట్లా ఫంక్షన్కి వెళ్ళి అట్లా మాట్లాడతామో అట్లా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ పర్సన్తో మాట్లాడవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే మనకు చెప్తుంటారు, ఈ స్టెప్ తీసుకొని మీరు ఇది తీసుకుంటే కన్ఫామ్గా మీకు కెరీర్ సెట్ చేసుకోవచ్చు, సజెషన్స్ వాళ్ళే ఇస్తుంటారు. లైక్ బికాజ్ వాళ్ళ ద్వారా అంతకుముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి బయటికి వెళ్ళిపోయారని అక్కడ మాకు ఒక డిస్ప్లే ఉంది. ఓకే, అంటే దీంట్లో ఇక్కడ వచ్చి ఎవరైతే కెరియర్ సెటిల్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు పెట్టారు. సూపర్. అలా 1 వీక్ ట్రయల్ తీసుకున్నాను. ట్రయల్ తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అబ్జర్వ్ చేశారు, నేను ఆ ప్రాసెస్ చూశాను. ఓకే వెళ్ళిపోదాం అని స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని జాయిన్ అయ్యాను. ఈ ట్రయల్ పీరియడ్లో మీరు ఏమైనా సెషన్స్ అటెండ్ అయ్యావా? అయ్యాను. నాకు అక్కడ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళతోనే ట్రీట్ చేసేవాళ్ళు నన్ను. ఓకే, లైక్ ఫ్రీ అంటే ఏదో నార్మల్గా సపరేట్ కూర్చోబెట్టడం అట్లాంటి ఏం లేదు. అక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళతో పాటే మిమ్మల్ని సెషన్స్ అటెండ్ చేయాలి. ఒకవేళ మరి మిడిల్లో ఉంటే ఆ సెషన్స్ మళ్ళీ మీకు ట్రయల్ పీరియడ్ నుంచి కన్వర్ట్ అయ్యాక స్టార్టింగ్ నుంచి చెప్తారా, లేకుంటే అదే కంటిన్యూషన్? లేదు, మాకు ఎప్పుడైనా ఆ బ్యాచ్ వేరే ఉంటుంది. ఓకే, మా బ్యాచ్ మళ్ళీ మేము స్టార్టింగ్ నుంచి మాకు మళ్ళీ ఫస్ట్ ఎక్కడ ఒకళ్ళిద్దరు ఉండరు. లైక్ మనం ఎంత ఉన్నామో రేషియో కూడా అంతే ఉంటుంది, మనకు చెప్పే వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో అన్నవరం, మీరు ఓన్లీ అజా ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లోనే వర్క్ చేస్తుండేవారా, లేకుంటే క్లయింట్స్ కూడా ప్రాజెక్ట్ చేసేవారు? లేదు, ఈ ప్రాజెక్ట్స్ చేస్తూ ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగేది ప్రాజెక్ట్ బేస్డే. అవును. అండ్ కమ్యూనికేషన్. సో రెండిట్లో వెల్ వర్స్డ్గా ఉన్నాం ఇప్పుడు. సో ఇంకా సేల్స్ వాళ్ళు మా ప్రొఫైల్స్ని ప్రొజెక్ట్ చేశారు క్లయింట్స్కి. ఓకే. సో అప్పుడు ఒక ఎంఎన్సీ నుంచి మాకు రిక్వైర్మెంట్ వచ్చింది. వాళ్ళు ఎంఎన్సీ వాళ్ళు ఏమన్నారంటే ఫేస్ టు ఫేసే మాకు కుదురుద్ది, ఇట్లా మేము వర్చువల్గా అయితే అవ్వదు అన్నారు. అదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు అంటే మేము వెళ్ళింది ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళాం కదా 2 years. మాకున్న నాలెడ్జ్ చూసి మీరు నిజంగా 2 years అన్నారు. అంటే మీరు ఇంకా ఎక్కువ వర్క్ చేశారా అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే మీకు 2 years లోనే ఇంత నాలెడ్జ్ ఉందా అని వాళ్ళు షాక్ అవుతున్నారు. షాక్ అయ్యారు. ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ బ్యాక్ వచ్చే వరకు ఎవ్రీ అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారు. వచ్చిన తర్వాత వితిన్ 1-2 daysలో అప్డేట్ వచ్చింది, మేము సెలెక్ట్ అయిపోయాము. సో ఇదంతా జర్నీ చూశాక నువ్వు స్టార్టింగ్ ఇనిషియల్గా ఒక ఇన్స్టిట్యూట్లో జావా నేర్చుకున్నావు అన్నావు కదా, దానికి కోడింగ్ ట్యూటర్కు డిఫరెన్స్ చెప్పగలుగుతావా? అఫ్ కోర్స్, ఎందుకు చెప్పలేను. అక్కడ నేను థియరిటికల్గా నేర్చుకున్నాను, ఇక్కడ నేను ప్రతిదీ ప్రాక్టికల్గా చేశాను, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, హ్యాండ్స్ ఆన్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. I am Annavaram Dasari. I am from Jangaredugudem, Andhra Pradesh. I am very happy to share that I got deployed with customer in Kerala location. After completion of my graduation and when I am looking for the opportunity, I found Coding Tutor. Joining Coding Tutor has transformed me a lot. I have gained practical and communicational skills by working on the tasks on daily basis. Also, after gaining the practical experience, I started working on internal projects and external products of Agile, which in terms gave me confidence. Now I am deployed with the top MNC client and I am very happy to showcase my skills in the project. All this is possible only because of Coding Tutor. To anyone who are aspiring to enter into IT industry, I would suggest them to join Coding Tutor. A special thanks to Mr. Faniraj Jaligama and Coding Tutor for giving this opportunity.